మెయింటెనెన్స్కి సంబంధించి ఈ మధ్యకాలంలో ఒక 3 ఇంట్రెస్టింగ్ జడ్జిమెంట్స్ రకరకాల అంటే వివిధ హైకోర్టుల నుంచి కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే అసలు ఏంటి అంటే ఆ జడ్జిమెంట్స్ ఏంటి? సో అంటే ఇక్కడ భర్త తల్లిదండ్రులని ఇంక్లూడ్ చేసేటువంటి ఒక జడ్జిమెంట్ ఉంది. అంతేకాకుండా భార్య పేరు పైన ఉన్నటువంటి ఆమెకు వారసత్వంగా లభించేటువంటి ఆస్తులకు సంబంధించి ఒక కేసు ఉంది. సో ఇలాంటి కేసుల అన్నిటికీ సంబంధించి కొన్ని మంచి జడ్జిమెంట్స్ వచ్చాయి. సో యాక్చువల్గా ఆ జడ్జిమెంట్స్ ఏంటి తెలుసుకుందాం. మనతో మాట్లాడనుకున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కళ్యాణ చక్రవర్తి గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం చూస్తున్నాం మెయింటెనెన్స్ సంబంధించి చాలా జడ్జిమెంట్స్ రోజు ఒక్కొక్క కొత్త పాయింట్ పైన వస్తున్నాయి. సో తాజాగా ఒక మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సార్. ఏంటి అంటే భర్త అతని తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నాడని చెప్పి భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయి సో తనకు మెయింటెనెన్స్ కావాలని అడిగింది. సో యాక్చువల్గా ఏంటి సార్ అంటే ఆ సందర్భంలో మెయింటెనెన్స్ వస్తుందా? ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి? ఇది అదే మీరు అన్నట్లు మధ్యప్రదేశ్ హైకోర్టు వారు ఈ మధ్య రీసెంట్గా వచ్చిన తీర్పు అండి ఇది. ఇందులో ఆమె వేసిన కేసే చాలా అనైతికం అండి. భర్త ఏం చేస్తున్నాడంటే వాళ్ళ వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు అనమాట. సరే, వాళ్ళకి సేవ చేయాలనో మరి ఏంటో ఇంట్లో తెచ్చిపెట్టడం ఆమెకు ఇష్టం లేదో వాళ్ళని పంపించేయమని చెప్పి ఈమె గొడవ, ఈమె వాదన అదనమాట. సో అతనేమో నైతికంగా లేదు వృద్ధులు నా తల్లిదండ్రులు, వాళ్ళకు వేరే ఆసరా లేదు, నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు అని చెప్పి అతను ఆమెను అదే తల్లిదండ్రులను చూసుకోవడము ఈమెకు నచ్చలేదన్నమాట కోడలుగా. సో ఈమెమంటుంది అంటే నువ్వు వాళ్ళని కానీ నువ్వు చూసుకున్నట్లయితే నాకు నువ్వు అక్కర్లేదు అని చెప్పేసి ఈమె వాదన. సరే, అతను కూడా తల్లిదండ్రుల వైపే నిలబడ్డాడు. సో ఆమె చాలా అనైతికం అది. ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన ఆమె వెళ్ళిపోకుండా వేరే చోట ఇల్లు తీసుకొని భర్త మీద కేసు వేసింది అనమాట మెయింటెనెన్స్కి. సో ఆమె వాదన ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులను చూస్తున్నాడు కానీ భార్యను చూడట్లేదు, కాబట్టి నాకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఆమె వాదన. కాకపోతే కోర్టు వారు దాన్ని కొట్టేశారండి, ఆ కేసుని తిరస్కరించారు. అది చాలా అనైతికము అనేది కోర్టు వారు కూడా చేసిన కామెంట్ అనమాట. అది ఆమె వాదన అనేది చాలా తప్పండి. ఇప్పుడు వృద్ధులైన తల్లిదండ్రులు ఈ వాళ్ళ జీవిత చమరాంకం వాళ్ళు ఉన్నదంతా కూడా పిల్లలకి ఇచ్చేసి ఏం చేస్తారు, రేపటి రోజున వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు ఆ వచ్చిన ఆమె కానీ ఆమె జాలి దయ మీద ఉండాల్సి వస్తుంది, కొడుకు కానీ గట్టిగా లేనప్పుడు. సో వాళ్ళు కొన్ని కోట్లు వీళ్ళ పిల్లల పేరు మీద రాసి ఇచ్చేశాక కొడుకుల్లో కూడా కొంతమంది దుర్మార్గులు తల్లిదండ్రులను బయటికి పంపించేస్తున్నారు, మన అయిపోయింది కదా అని చెప్పేసి ఈ ఓల్డ్ ఏజ్ హోముల్లో వీటిలో వేస్తున్నారండి. ఈ సందర్భంగా నేను అంటే నాకున్న అనుభవంలో నేను చూసే కేసులను బట్టి నేను ఈ పెద్దలకు చెప్పేది ఏంటి అంటే వృద్ధులకి ముఖ్యంగా మీ పిల్లలకి ఏదైనా మీరు ప్రాపర్టీ కానీ గిఫ్ట్ డీడ్ చేస్తున్నారు అంటే అందులో సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం అండి, అందులో ఒక పాయింట్ అనేది డెఫినెట్గా చూడండి, మా బాగోగులు కానీ చూసుకోకపోతే ఆస్తి వెనక్కు తీసుకోవచ్చు అనేది. ఇది మీరు జనరల్గా గిఫ్ట్ డీడ్ రాసేటప్పుడు ఎవరో సబ్ రిజిస్ట్రార్ ముందు ఆఫీస్ ముందు కూర్చున్న వాళ్ళు ఈ డాక్యుమెంట్ రైటర్స్ రాస్తారు. అది కాక డ్రాఫ్ట్ మాత్రం డెఫినెట్గా ఒక అడ్వకేట్ గారి దగ్గర చూపించి వెరిఫై చేసుకున్నాక మాత్రమే ఆ గిఫ్ట్ డీడ్ మీద సంతకాలు పెట్టండి. ఇది పెద్దలందరికీ కూడా నేను ఇచ్చే సలహా అండి. ఓకే. సో ఇంకొక జడ్జిమెంట్ వచ్చింది సార్, అంటే రాజస్థాన్ హైకోర్టు అంటే భర్త శాలరీ ఎక్కువగా ఉందని చెప్పి అంటే పెరిగిందని చెప్పి కూడా ఆమె తనకు కూడా మెయింటెనెన్స్ పెంచాలని కూడా అడిగింది. సో నిజంగానే భర్త శాలరీని బట్టి భార్య మెయింటెనెన్స్ అడిగేటువంటి హక్కు ఉంటుందా సార్ ఏంటి? ఇది రాజస్థాన్ హైకోర్టు కేసు కూడా డిఫరెంట్ అండి. భర్త శాలరీని బట్టి అంటే ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటాం కదా మనం, ఒక ప్రమాణం ఉంటుంది. ఆయన ఉండేది జనరల్గా భార్యకు కుటుంబానికి ఇవ్వాలనేది ఒకటి ఉంది. కానీ ఇందులో ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఆవిడ ఇతనితోటి ఒక 2 months కూడా లేదండి, ఒక 55 రోజులు ఎంతో ఉంది ఆమె, అంతే. 55 రోజులే ఉంది. తర్వాత ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయి డెజర్షన్ గ్రౌండ్లో ఆమె చూపించింది అనమాట. డైవర్స్కి ఏదో అప్లై చేసినట్లుంది. అప్పుడే ఈ మెయింటెనెన్స్ కేసు కూడా వేసిందనమాట. అందులో ఆమె అడిగేది ఆ వాదన ఏంటి అంటే అతనికి నెలకు 1,50,000 వస్తుంది కాబట్టి నాకు ఇంత పర్సెంటేజ్ ఇప్పియండి, 40 or 50 సంథింగ్ ఏదో అడిగింది ఆమె. కోర్టు వారు అది వెంటనే అది కొట్టేశారండి. దాని ప్రకారం ఒప్పుకోలేదు. ఆయనకు 1,50,000 వస్తుంది కాబట్టి నీకు ఇంత ఇవ్వాలనేది ఉండదమ్మా. ప్లస్ ఆమె హైలీ క్వాలిఫైడ్ అండి. ఆమె క్వాలిఫై అయ్యి కూడా జాబ్ చేయకుండా చేయంది ఎందుకు అంటే ఈ మెయింటెనెన్స్ గురించి చాలామంది కూడా చేయట్లే లేడీస్. ఎవరు ఇచ్చిన సలహానో మరి మీకు కూడా ఇన్కమ్ ఉందంటే మెయింటెనెన్స్ రాదు అనడం వల్ల అసలు వాళ్ళ జీవితాన్ని ఈ మెయింటెనెన్స్ కోసం వదులుకుంటున్నారు. అవన్నీ సబ్జెక్టు తీర్పు అండి, ఫ్యాక్ట్స్ని బట్టి కోర్టు తీర్పు ఇస్తుంది.
ఇందులో ఆమె 1.5లో పర్సంటేజ్ అడిగితే కోర్టు వారు శాంక్షన్ చేసింది నెలకు 8,000 అండి. కాబట్టి ఎప్పుడు కూడా అట్లా రాంగ్ గైడెన్స్ పోవద్దు. జెన్యూన్గా మీకు అన్యాయం జరిగింది అంటే అతనికి వచ్చేదాన్ని బట్టి మీరు అడగొచ్చు. అంతేగాని మెయింటెనెన్స్ కోసమే జాబులు మానేయడము అది చేస్తే మీ భవిష్యత్తు ఇదవుతుందండి. గ్యాప్ వచ్చింది మన కెరీర్లో, తర్వాత జాబ్లో కూడా వేరే వాళ్ళు తీసుకోరు. కాబట్టి శ్రీమూర్తులు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సార్ ఇంకొక జడ్జిమెంట్ అంటే కలకత్తా హైకోర్టు ఈ డౌరీ హెరాస్మెంట్కి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటి అంటే భర్త అతని భార్యని ఆమెకు వారసత్వంగా లభించేటువంటి ఆస్తుని తీసుకురమ్మని అడగడం. సో ఇలాంటి సందర్భంలో కూడా అది డౌరీ హెరాస్మెంట్ కిందకి వస్తుందా? సో జనరల్గా అట్లా అడగడం అనేది కామన్గా అడుగుతూ ఉంటారు. ఈ కోల్కతా హైకోర్టు తీర్పు ఏంటంటే అండి, ఈమె భార్యకు ప్రాపర్టీస్ అంటే వాళ్ళ పుట్టింటి నుంచి వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి, అన్న తమ్ముడు ఎవరో ఉన్నట్లున్నారనమాట. సో అప్పుడు డివిజన్ అప్పుడు ఈమెతోటి ఏం సంతకం తీసుకోలేదు వాళ్ళు. జనరల్గా ఎట్లుంటుందంటే అండి, మన భారతదేశంలో హిందూ మ్యారేజ్ దీంట్లో ఎలా ఉంటుంది అంటే, ఆడపిల్లకి ఘనంగా ఏదో లాంఛనాలనో కట్నాలనో అట్లా జనరల్గా ఆమెకు పెళ్ళికి వైభవంగా చేసి అల్లుడు అడిగినవేవో చేసేసి పంపించేశాక జనరల్గా ఆ ప్రాపర్టీలో భాగం ఇవ్వరు. ఇంతకుముందు అయితే పాత తరం ఆడవాళ్ళు అంటే మా అమ్మ జనరేషను, అంతకుముందు జనరేషన్ మన అమ్మమ్మలు ఆ జనరేషన్లో వాళ్ళు కూడా ఎదుగుండేవాళ్ళు. ఇప్పుడు చట్టాలు మారడం వల్ల అందరూ ఎడ్యుకేటెడ్ కావడం వల్ల కూడా ఏమైంది అంటే, నీ ఆస్తి ఉంది కదా అందులో వారసత్వంగా వచ్చింది, అది తీసుకొని రా అని చెప్పేసి భర్తలు ఎవరో అడ్వకేట్ని కలవడమో లేకపోతే వాళ్ళ నాలెడ్జ్తో గూగుల్తోటో నీకు కూడా అందులోంచి రావాలి కదా, కాబట్టి ఇప్పుడు కోర్టులో వేద్దాం అని చెప్పేసి భార్యలను ఫోర్స్ వాళ్ళకి ఇష్టం ఉండదు. అయ్యో మా నాన్న ఇంత కష్టపడ్డాడు, మా అన్నయ్య నా కోసం ఇంత చేశాడు, వాళ్ళకి అడగడం ఇష్టం లేకపోయినా కూడా ఆమెను బలవంత పెట్టడం అన్నమాట. ఒకటి ఆమెకు వారసత్వంగా వచ్చే ఆస్తి అని కాదండి, ఏదైనా సరే పుట్టింటి నుంచి తీసుకురాని బలవంత పెట్టడం అనేది డౌరీ హెరాస్మెంట్ కిందకే వస్తుంది. కాబట్టి ఆమెను బలవంతం పెట్టడానికి లేదు. వీటిల్లో ఏంటి అంటే జనరల్గా ఏం చేస్తారు అంటే, ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేసే ముందు దీంట్లో ఆమెకు అమ్మా నీకు ఇంత ఇచ్చాము, ఇంత బంగారం పెట్టాము, ఇది రేపటి నుంచి నీకే అని చెప్పి ఇచ్చేసి రిలింక్విష్మెంట్ డాక్యుమెంట్ అంటామండి, హక్కు విడుదల పత్రం. జనరల్గా దాని మీద ఈ పేరెంట్స్ వీళ్ళు కానీ సంతకం తీసుకున్నారంటే ఫ్యూచర్లో ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. అంటే అమ్మాయి దగ్గర కంపల్సరీ తీసుకోండి అని నేను చెప్పట్లేదండి. అది ఒకవేళ దానికి తగ్గట్లు ఇప్పుడు ₹1,00,000 ఉంది మీ ఆస్తి, అందులో 50,000 అమ్మాయి పెళ్ళికి కానివ్వండి, అమ్మాయికి బంగారం కానివ్వండి అంతా చేశారు, మిగతా 50,000 అయితే అబ్బాయికి ధర్మంగా ఇవ్వాల్సిందే కదా. అలాంటప్పుడు మీకు అనిపిస్తే అదొకటి తీసుకున్నారు అంటే రేపు అమ్మాయి క్లెయిమ్ చేయకుండా ఉంటుంది అన్యాయంగా. లేదు అమ్మాయి కూడా ఇవ్వాలి తాతల నుంచి వచ్చిన ఆస్తి అంటే ఎట్టి పరిస్థితులు అది ఇవ్వాల్సిందే. అది దాని మీద మళ్ళీ రిలింక్విష్మెంట్ తీసుకోవడము, హక్కు విడుదల తీసుకోవడం అనేది కూడా అన్యాయం. అది కూతురికి అన్యాయం చేసినట్లే అనమాట. అది ఫ్యాక్ట్స్ని బట్టి ఉంటాయండి, ఇవన్నీ కూడా డైనమిక్గా ఉంటాయి. అదే అండి. సో అంటే ఇవి మనం చూసుకున్నా అంటే ఇప్పుడు ఒక 3 సినారియోలు మనం చూసాం. 2 మెయింటెనెన్స్కి సంబంధించి, ఇంకొకటి డౌరీ హెరాస్మెంట్కి సంబంధించి. అంటే ఇక్కడ ఈ 3 సినారియోలు కూడా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి జడ్జిమెంట్ అనేది కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఏమైతే ఉంటాయి అంటే నిజాలు ఏవైతే ఉంటాయో దానికి అనుగుణంగానే ఉంటాయి అనేటువంటి విషయాన్ని కళ్యాణ్ చక్రవర్తి గారు అయితే చెప్తున్నారు. ఇక ప్రధానంగా మెయింటెనెన్స్ సంబంధించి మెయింటెనెన్స్ కోసమని చాలామంది జాబులు మానేయడం చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే చెప్తున్నారు. ఇక భార్యను ఖచ్చితంగా ఆమె పుట్టినరోజు నుంచి ఆస్తులు తీసుకురమ్మడం ఖచ్చితంగా అది డౌరీ హెరాస్మెంట్ కిందకి వస్తున్న విషయాన్ని కూడా ఆయన అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూరిబాబుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.